సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఫైనల్లీ మీరు అడుగుతున్న ఒక పెద్ద క్వశ్చన్ పైన మనకి ఆన్సర్ వచ్చేసింది. అంటే వీళ్ళు చాలామంది మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయింది కదా, సో ఈ రాది వ్యూవర్షిప్ చెప్పు, ఈ రా రేటింగ్ చెప్పు అని వీళ్ళు చాలామంది అడిగినారు. అండ్ ఫైనల్లీ రా అయిపోయిన తర్వాత 2 days తర్వాత మనకి ఫైనల్లీ మన రా వ్యూవర్షిప్ పైన అప్డేట్ వచ్చింది. అండ్ ఈ రా ఒక మామూలు రా లేకుండా అనమాట, నెట్ఫ్లిక్స్ రా ఉండే చాలామంది సూపర్ స్టార్స్, మన ద రాక్ లాంటి సూపర్ స్టార్, మన జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ అని కొంతమంది లెజెండ్స్ మనకి కనిపించినారు ఈ రా షోలో. అండ్ ఈ రా వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే బాస్, ఈ రాకి అంటే మన యుఎస్ఏ నెట్వర్క్, అంటే యుఎస్ఏ సైడ్ నుంచి నెట్వర్క్ కాదు, యుఎస్ఏ కంట్రీ గురించి మాట్లాడితే యుఎస్ఏలో 2.6 million వ్యూవర్షిప్ వచ్చింది మన రాకి. ఎస్ బాస్, ఇది మహల్ మాట కాదు, యుఎస్ఏలో 2.6 million వచ్చింది. అండ్ గ్లోబల్ గురించి మాట్లాడితే, అంటే మొత్తం వరల్డ్ గురించి మాట్లాడితే టోటల్ వ్యూవర్షిప్ 4.9 million వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ ఇప్పుడు కొంతమందికి ఇదేంది అంటే ఓన్లీ యూఎస్ఏ అని కాదు, మొత్తము వరల్డ్లో టోటల్ 4.9 అని కొంతమందికి ఇలాంటి డౌట్ వచ్చినట్టు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంట్రీలో, మన ఇండియాలో మనకి మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్లో కాదు, మన సోనీ నెట్వర్క్లోని మనకి చూడడానికి దొరికింది. అండ్ ఓన్లీ మన ఇండియా అని కాదు, చాలా కంట్రీస్లో స్టిల్, అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన అయితే వెళ్ళిపోయింది, బట్ ఇప్పుడు మన కంట్రీలో సోనీ నెట్వర్క్తో కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూది అంటే మార్చ్ ఏప్రిల్ వరకు ఉంది కదా. సో అలాగే వేరే కంట్రీస్లోవి అలా ఛానల్స్లో, అంటే వేరే కంట్రీస్లో ఉన్న నెట్వర్క్స్తో మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ అనేది కూడా ఉంటాయన్నమాట. అది ఇంకా ఎండ్ కాలేదు. సో జస్ట్ కొన్ని కంట్రీస్లోనే మన నెట్ఫ్లిక్స్ పైన వచ్చాయన్నమాట, మన ఇండియాలో రాలేదు. బట్ మార్చ్ ఏప్రిల్ నుంచి నెట్ఫ్లిక్స్ పైన వచ్చినా రావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తం. కానీ ఓన్లీ రా అని కాదు, స్పాక్ డౌన్, ప్రీమియర్ ఈవెంట్స్ అన్నీ, ఎన్ఎక్స్టీ అన్నీ మనకి మన నెట్ఫ్లిక్స్ పైనే చూడకుండా దొరకొచ్చు. ఎప్పటి నుంచి? మన మార్చ్ లేదా ఏప్రిల్ నుంచి. అండ్ హైలైట్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ అంటే మన నెట్ఫ్లిక్స్ వ్యూవర్షిప్ ఏ టైప్లో కౌంట్ చేసింది అంటే, ఇప్పుడు ఎవరు ఎంత అంటే ఇప్పుడు ఎన్ని గంటలు చూసినారు అంటే గంటల ప్రకారం వాళ్ళు కౌంట్ చేసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రా షో 3 గంటలు ఉండే కదా. సో ఇప్పుడు ఒక్క మనిషి కంటిన్యూగా 3 గంటలు చూస్తే వాచ్ టైం ఎంత వస్తుంది? 3 గంటలు వస్తుంది. సో ఒకవేళ ఇద్దరు చూస్తే 6 గంటలు, ముగ్గురు చూస్తే 9 గంటలు. సో ఆ టైప్లో ఇవి లెక్క చేసినారన్నమాట. సో ఆ టైప్లో ఇప్పుడు ఎంతమంది చూసినారో, టోటల్ వాచ్ టైం ఎంత వచ్చిందో ఆ టైప్లో లెక్క చేస్తే టోటల్ 4.9 million వ్యూవర్షిప్ వచ్చింది మన రాకి. అండ్ ఒక్కసారి ఆలోచించండి, మన ఇండియాలో ఒకవేళ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతే అప్పుడే లెవెల్లో వస్తుందో మన రాకి వ్యూవర్షిప్ అండ్ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ మీరు లెక్క చేసుకోవచ్చు బాస్. అండ్ అంతేకాదు, ఇప్పుడు మనము రాయల్ రంబల్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన రాయల్ రంబలే. అండ్ రాయల్ రంబల్ కంటే ముందు మనకి ఒక వారం ముందు మనకి మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ చూడడానికి దొరుకుతాయి అన్నమాట. బట్ ఒక ప్రాపర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి మాట్లాడితే మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇప్పుడు రాయల్ రంబలే. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఈ రాయల్ రంబల్ కోసం కొంతమంది లెజెండ్స్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇప్పుడు అది గెస్ట్ అపీరియన్సా లేదా రింగా అంటే, మామూలుగా అంటే రింగే అంటున్నారు. అండ్ లెజెండ్ పేరెంట్ మీరు షాక్ అయిపోతారు. ది లెజెండ్ రిక్ ఫ్లేర్ ఎంత అంటే ఇప్పుడు ఎంత ఏజ్ అయిపోయింది మీకు తెలుసు అనమాట. బట్ అయినా రీసెంట్లీ రిక్ ఫ్లేర్ చెప్పింది కదా, ఇంకో లాస్ట్ మ్యాచ్ నేను ఫైట్ చేయొచ్చు అని. సో అందుకే మా డబ్ల్యూడబ్ల్యూ రిక్ ఫ్లేర్కి మన 30 men's రాయల్ రంబల్ మ్యాచ్లో తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే కన్ఫామ్గా అది ట్రై చేస్తుంది అని ఈ టైప్లో అప్డేట్ వచ్చింది. ఇప్పుడు మన రిక్ ఫ్లేర్ 30 men's రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపిస్తారా లేదా రాయల్ రంబల్ షోలో ఏదైనా గెస్ట్ అపీరియన్స్ ఉంటుందో అదే చూడాలి. బట్ మన డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ రిక్ ఫ్లేర్ కాదు, ఇంకా కొంతమంది లెజెండ్స్ ఉన్నారు, ఆ లెజెండ్స్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట మన డబ్ల్యూడబ్ల్యూ రాయల్ రంబల్ కోసం. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరికీ షాకింగ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి చెప్పబోతున్నాను. మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడదాము. అండ్ మన 30 women's రాయల్ రంబల్ మ్యాచ్లో ఈసారి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ. అంటే మన బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఇయో స్కైవి ఉన్నాయి. ఎస్, అంటే మన ఇయో స్కై 30 women's రాయల్ రంబల్ మ్యాచ్ గెలవచ్చు అంట, లేదంటే షార్లెట్ ఫ్లేర్ అంట. అంటే ఒక లెక్కలో చూస్తే వీళ్ళిద్దరు సమానం ఉన్నారు. మన ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ అండ్ మన ఇయో స్కై వీళ్ళిద్దరు మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవడానికి అంటే బెట్టింగ్ ఓడ్స్లో చాలా అంటే హైలు ఉన్నారన్నమాట. అంటే నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు ఇయో స్కై అండ్ మన షార్లెట్ ఫ్లేర్. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మన 30 women's రాయల్ రంబల్ మ్యాచ్ ఇయో స్కై గెలిస్తే మంచిదా, లేదా షార్లెట్ ఫ్లేరా, లేదా ఇంకో వేరే ఉమెన్స్ సూపర్ స్టారా లైక్ అలెక్సా బ్లెస్? ఎస్, అంటే మనకి అలెక్సా బ్లెస్ పైన ఒక మంచి అప్డేట్ వచ్చింది బాస్. అంటే అప్డేట్ ఏంటంటే చాలా తొందరలోనే, మేబీ మన రాయల్ రంబలే అంటున్నారు, బట్ అంత మంచిగా ఉంటే చాలా తొందరలోనే, మేబీ రాయల్ రంబల్ వరకే అనుకుంటా, మన అలెక్సా బ్లెస్ మనకి చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తుందంట.
అండ్ బాస్ అంతేకాదు నేను మీ అందరికీ రీసెంట్ టైంలోనే మన బెక్కీ లించ్ గురించి అండ్ షార్లెట్ ఫ్లేర్ గురించి అప్డేట్ ఇచ్చిన కదా, అంటే వీళ్ళు ఎప్పుడైనా రావచ్చని. సో వీళ్ళ పైన మనకి ఇంకొక అప్డేట్ వచ్చింది. అండ్ అప్డేట్ ఏంటంటే మన బెక్కీ లించ్ రిటర్న్ చేసినప్పుడు అంట మన రా షోలో రిటర్న్ చేస్తుందంట. అండ్ మన షార్లెట్ ఫ్లేర్ వచ్చినప్పుడు మన షార్లెట్ ఫ్లేర్ స్మాక్ డౌన్లో వస్తుందంట. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా రాయల్ రంబల్లో వచ్చినా సరే, రాయల్ రంబల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బ్రాండ్ అనేది ఉంటాయి కదా, సో వీళ్ళు ఏ బ్రాండ్లో ఎక్కువ కనిపిస్తారంటే మన బెక్కీ లించ్ రాలో కనిపిస్తుందంట అండ్ షార్లెట్ ఫ్లేర్ స్మాక్ డౌన్లో అంటున్నారు. అండ్ మీ అందరికి ఒక రూమర్ గుర్తుండొచ్చు, నేను మీ అందరికి ముందే చెప్పినాను. అండ్ రూమర్ ఏంటంటే మేబీ రసల్ మేనియాలో షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ టిఫనీ అంటున్నారు. సో మీరేమంటారు, షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ టిఫనీ ఓకేనా, లేదా టిఫనీ ఇంకో వేరే సూపర్ స్టార్తో ఇంకో వేరే ఉమెన్ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇప్పుడు షార్లెట్ ఫ్లేర్ ఫైట్ చేస్తుందంటే మేబీ ఏం చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు కదా. సో అందుకని ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు నేను మీ అందరికీ మన మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తాను. అండ్ రీసెంట్ టైంలో మీరు ఎవరెవరు మన ఛానల్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, నేను రీసెంట్ టైంలో అంటే మన బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ బెట్టింగ్ ఓడ్స్లో నంబర్ 1 ప్లేస్లో మన జాన్ సీనా ఉండే కదా, కానీ ఇప్పుడు ఇంకో సూపర్ స్టార్వి దాంట్లో యాడ్ అయిపోయిండు బాస్. అంటే ఇంకో సూపర్ స్టార్వి ఆల్మోస్ట్ మన జాన్ సీనా సమానం వచ్చేసిండు. అండ్ ఇంకో సూపర్ స్టార్ ఇంకెవరో కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్. ఎస్ బాస్, ఇది చాలా షాకింగ్ ఉంది కదా. అంటే సెత్ రాలెన్స్ రాయల్ రంబల్ గెలుస్తాడా? ఎస్ బాస్, గెలవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైంలో ఫ్యాన్స్ చాలా డిమాండ్ చేస్తున్నారు, ఏంది మీరు సెత్ రాలెన్స్కి ప్రతి ఒక్క ఫ్యూడ్లో అంటే మీరు కోడి రోడ్స్ కోసం యూజ్ చేసినారు, అంటే చాలా ఫ్యూడ్స్లో రోమన్ రైన్స్ ఫైట్ చేసిన అప్పుడు మీరు యూజ్ చేసినారనమాట. సో ఇంత మీరు సెత్ రాలెన్స్కి అంటే మీరు కరెక్ట్గా పుష్ ఇస్తలేరని ఫ్యాన్స్ డిమాండ్ ఉంది కదా. సో అందుకనే ఫ్యాన్స్ షాక్ చేయడానికి అండ్ స్పెషల్లీ ఫ్యాన్స్కి హ్యాపీ చేయడానికి మన WWE ఒక పెద్ద ట్రిగర్ పుల్ చేయొచ్చు. సో అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా లేదా మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవచ్చు. బట్ బాస్ ఈ బెట్టింగ్ ఓడ్స్ అన్నప్పుడు ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. ఓకే, కొంచెం టైం ఉంది కదా. సో నేను మీ అందరికీ రెగ్యులర్గా బెట్టింగ్ ఓడ్స్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటాను అనమాట. సో మీరు యాక్టివ్ ఉండండి. సో ప్రెజెంట్ కోసం అయితే జాన్ సీనా అండ్ సెత్ రాలెన్స్ అంటున్నారు. సో మేబీ వీళ్ళిద్దరికి ఎంకరేజ్ చేసి ఇంకో సూపర్ స్టార్ పైకి వస్తాడా, నంబర్ 1 ప్లేస్ వస్తాడా, అదే మనం చూడాలి. అండ్ అంతేకాదు ఇప్పుడు మీ మనసులో ఇంకో క్వశ్చన్ మీరు రావచ్చు అన్న, ఇప్పుడు జాన్ సీనా ఒకవేళ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలవకపోతే వాళ్ళ జాన్ సీనా ఏం గెలుస్తాడు? అంటే జాన్ సీనా ఇప్పుడు టైటిల్ కోసం ఫైట్ చేస్తాడా చేయడా అని ఒకవేళ మీ మనసులో ఇలాంటి డౌట్ ఉంటే సో చూడండి బాస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్ గెలవచ్చు అండి. ఎందుకంటే మన జాన్ సీనా ఎలిమినేషన్ చేంబర్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో మీరు ఇది మర్చిపోవద్దు, మన జాన్ సీనా రాయల్ రంబల్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు అండ్ ఎలిమినేషన్ చేంబర్ కోసం. ఇలాంటి సంవత్సరంలో పెద్ద పెద్ద ప్రీమియర్ ఈవెంట్స్ అన్నింటిలో కనిపిస్తారన్నమాట. కొన్ని మీడియం లైవ్ ఈవెంట్స్ అవి అంటే ప్రీమియర్ ఈవెంట్స్ అవి కనిపిస్తారు. బట్ మన రాయల్ రంబల్ అండ్ ఎలిమినేషన్ చేంబర్ గురించి మాట్లాడితే రాయల్ రంబల్ నేను గెలుస్తాను అంటే మన జాన్ సీనా గెలుస్తారు అని చెప్పినారు. బట్ ఫ్యాన్స్ కొంచెం షాక్ చేయాలి కాబట్టి ఇప్పుడు రాగానే రాయల్ రంబల్ గెలిచి అప్పుడే ఛాంపియన్షిప్ కోసం వెళ్తే మేబీ కొంచెం హేట్ రావచ్చు. అంటే ఇప్పుడు చాలామంది లాస్ట్ రన్ కదా అని ఆలోచిస్తే మంచిది, ఒకవేళ ఆలోచించకపోతే ఫ్యాన్స్ హేట్ చేస్తారు కదా. అండ్ లాస్ట్ రన్లో ఫ్యాన్స్ హేట్ చేస్తే అంత మంచిది కాదు కదా మన జాన్ సీనా కోసం. సో అందుకే WWE ఒక షాకింగ్ ప్లాన్ చేస్తుందంటే అండ్ అది ఏంటంటే మేబీ రాయల్ రంబల్ గెలవరు అనుకుంటా, ఎలిమినేషన్ చేంబర్ గెలుస్తారు. అండ్ ఎలిమినేషన్ చేంబర్ గెలిచిన సూపర్ స్టార్కి ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది. సో మీరు ఇది మర్చిపోవద్దు. సో చూద్దాం ఏమవుతుందో చూడాలి. అండ్ మీ ప్రకారం మీరు చెప్పండి, మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో, మీకేం అనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీలో ఎవరెవరు మన షేమస్ ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. మీలో ఎవరు అసలు ఉన్నారా మన షేమస్ ఫ్యాన్స్? చూడండి, మన షేమస్ మామూలు సూపర్ స్టార్ కాదనమాట, చాలా మంచి సూపర్ స్టార్. ప్రెసెంట్ మన WWE అంత పుష్ ఇస్తలేదనే కొంచెం ఈ టైంలో కనిపిస్తున్నారు. బట్ మీరు ఒకప్పుడు చూస్తే షేమస్ చాలా చాలా చేసిన అనమాట WWEలో. అండ్ నేను ఇప్పుడు షేమస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే వీళ్ళు ఎవరైనా షేమస్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్లీ మన షేమస్ మన WWEతో న్యూ మల్టీ ఇయర్ డీల్ కాంట్రాక్ట్ సైన్ చేసినారు. ఇప్పుడు 5 సంవత్సరాలది కాంట్రాక్ట్ అంట. అండ్ మన షేమస్ ఏమన్నారంటే మన షేమస్ బాడీలో బలం ఉన్నంత వరకు, అంటే ఇప్పుడు మన షేమస్ బాడీ ఎప్పటి వరకు మన షేమస్కి రెస్లింగ్ చేసే పర్మిషన్ ఇస్తుందో అప్పటి వరకు మన షేమస్ రెస్లింగ్ చేస్తారంట, ఇంకా అడుగు పెట్టారంట. ఎందుకంటే ఈ పని అంటే చాలా ఇష్టం అంటే చాలా ప్రేమ అంట మన షేమస్ కోసం. సో అందుకనే ఒక మంచి మల్టీ ఇయర్ డీల్ కాంట్రాక్ట్ సైన్ చేసినారు మన షేమస్. అండ్ బాస్ ఇప్పుడు సెత్ రాలెన్స్ గురించి మాట్లాడబోతున్నాం మనం మరొకసారి. అండ్ మీరు ఇది స్టేట్మెంట్స్ అంటే మన సెత్ రాలెన్స్ ఇంటర్వ్యూ గురించి వింటే మీరు
చాలా అంటే చాలా షాక్ అవుతారు తెలుసా. ఎందుకంటే రీసెంట్లీ సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూలో అంటే రీసెంట్గా ఒక షోలో వచ్చినారనమాట. అండ్ ఆ షోలో సెత్ రాలిన్స్ CM పంక్ గురించి మాట్లాడినారు, కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు, రోమన్ రేన్స్ గురించి మాట్లాడినారు మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే మన CM పంక్ గురించి మాట్లాడితే CM పంక్ ఒక పెద్ద సెల్ఫిష్ అని ఇంతకుముందు చెప్పినారు. అండ్ రీసెంట్లీ షోలో వచ్చినప్పుడు అంటే ఒక ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ అదే అన్నారు. సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి 2014లో కదా, 2014లో మన CM పంక్ WWE వదిలేసిండు. అండ్ వదిలేసిన తర్వాత చాలామంది సూపర్ స్టార్స్కి, చాలా రెస్లర్స్కి అంటే మీరు వదిలేయండి అని ఈ టైప్లో చెప్పిండంట. అండ్ సేమ్ ఇదే మాట మన అంటే రీసెంట్లీ ఒక షోలో ఒక సెగ్మెంట్లో మన సెత్ రాలిన్స్ చెప్పినారు. బట్ ఇక్కడ ఇంటర్వ్యూలో ఇంకా కొంచెం క్లియర్గా చెప్పినారనమాట. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి 2014 టైంలో అంటే మన CM పంక్ ఆ టైంలో చాలా మంచి పేరు సంపాదించాడు, చాలా ఎక్కువ డబ్బులు సంపాదించాడు అనమాట. ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉండే CM పంక్ వదిలేసినప్పుడు చాలా ఎక్కువ డబ్బులు ఉండే. బట్ మా సంగతి ఏంది అంటే సెత్ రాలిన్స్ లాంటి సూపర్ స్టార్స్ అండ్ ఆ టైంలో చాలామంది రెస్లర్స్ WWEలో ఒక మంచి పొజిషన్ సంపాదించడానికి, ఒక మంచి పేరు సంపాదించడానికి మేము కష్టపడుతున్నాం. అంటే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే మేము ఆ టైంలో చాలా కష్టపడుతున్నాం ఒక పేరు సంపాదించడానికి, మా దగ్గర అంత డబ్బులు లేదు. బట్ CM పంక్ ఏంది, CM పంక్ దగ్గర డబ్బులు ఉండే, ఒక మంచి పేరు ఉండే, వదిలేసి వెళ్ళిపోయిండు. బట్ మా సంగతి ఏంది. అండ్ ఆ టైంలో AEW లేదనేమాట. AEW ఉన్నా సరే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోవచ్చు కొంతమంది రెస్లర్స్, బట్ ఆ టైంలో అసలు AEW లేదు. సో మా సంగతి ఏంది. అండ్ మన CM పంక్ లాంటి సూపర్ స్టార్ వదిలేసిన తర్వాత అంట చాలా టార్చర్ చేసినట్టే వీళ్ళకి. అంటే మీరు వదిలేయండి, మీరు బ్యాక్ ప్యాక్ చేసి వచ్చేయండి, ఇక వదిలేయండి WWE కానీ చాలా చెప్పిండంట CM పంక్ ఆ టైంలో. ఓన్లీ సెత్ రాలిన్స్ కానీ కాదు, ఇంకా చాలా రెస్లర్స్కి. అండ్ మన సెత్ రాలిన్స్ వదిలే కదా WWEకి. సో అందుకనే CM పంక్ ఆ టైంలో చాలా హేట్ చేసిండంట. ఏదేదో చెప్పిండంట వీళ్ళకి. అంటే మీరు కింద అంటే మీరు వంగి పని చేస్తారని ఏదో చెప్పిండంట సెత్ రాలిన్స్ అండ్ కొంతమంది రెస్లర్స్కి CM పంక్. సో అలాంటి మనిషి అనేమాట CM పంక్. అందుకనే CM పంక్ అంటే ఒక టైప్లో ఒక హేట్ వచ్చేసింది అనేమాట మన సెత్ రాలిన్స్కి. ఎందుకంటే మన వీళ్ళు WWE వదిలే అని మన CM పంక్ చాలా హర్ట్ అయిపోయిందంట. సో ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ రీసెంట్లీతో ఓపెన్లీ మాట్లాడినారు. అండ్ CM పంక్ ఏమనుకుండా అంటే వీళ్ళందరూ బిట్రీ చేస్తున్నారనమాట. అండ్ కొంతమంది రెస్లర్స్ అక్కడ మన CM పంక్ మాట వినకుండా అంటే WWE వదిలే కదా, సో వాళ్ళందరూ అంట CM పంక్ బిట్రీ చేసినట్టే CM పంక్ హట్ అయిపోయిందని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమందంటే నేను ఎందుకు వదిలేయాలి భయ్, ఇప్పుడు ఈ WWE ఎందుకు వదిలేయాలి, ఇది నా డ్రీమ్ జాబ్, నేను చాలా కష్టపడి కూడా వచ్చినాను, అంటే నేను చాలా కష్టపడే టైంలో నేను పేరు సంపాదిస్తున్నాను, అండ్ అలాంటప్పుడు ఎందుకు వదిలేయాలని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే అనమాట CM పంక్ గురించి ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇప్పుడు రీసెంట్ టైంలో మన CM పంక్ రిటర్న్ చేసినారు కదా మన WWEలో ఒక నియర్లీ ఒక 10 years రిటర్న్ చేసినారు కదా మన CM పంక్ మన సర్వైవర్ సిరీస్లో. సో రిటర్న్ చేసినప్పుడు మన సెత్ రాలిన్స్కి ఇంత పిచ్చి కోపం ఎందుకు వచ్చిందంటే మన ర్యాండీ ఆర్టన్ మూవ్మెంట్ ఖరాబ్ చేసిన. ఇప్పుడు ర్యాండీ ఆర్టన్కి ఆల్మోస్ట్ నియర్లీ ఒక 2 సంవత్సరాలు రిటర్న్ చేసినమాట సర్వైవర్ సిరీస్లో. అండ్ ర్యాండీ ఆర్టన్ మూవ్మెంట్ ఉండే, అది ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ చీర్ చేసిన ర్యాండీ ఆర్టన్కి, ఇంత మంచి మూవ్మెంట్ ఉండే ర్యాండీ ఆర్టన్కి. బట్ ఆ ర్యాండీ ఆర్టన్కి ఒక మంచి మూవ్మెంట్ మొత్తం సర్వనాశనం చేసి పడేసిండు ఈ CM పంక్ అని. అందుకని ఇంకా చాలా ఎక్కువ కోపం వచ్చిందంట మన సెత్ రాలిన్స్ కానీ ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు బాస్. అండ్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడినారన్నమాట. అంటే ఈ రెస్లింగ్ వాళ్ళు అడుగుపెట్టిన తర్వాత కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అయినారంట. అండ్ దాంట్లో పేరు మన కెవిన్ ఓవెన్స్ ఉందన్నమాట, కోడీ రోడ్స్ ఇవి ఉంది, రోమన్ రేన్స్ ఇవి ఉంది, అండ్ మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ పేరు ఉందన్నమాట చెప్పినారు అక్కడ మన సెత్ రాలిన్స్. అండ్ ఇక కొంతమంది పేరు చెప్పినారు. సో రెస్లింగ్లో ఒక అంటే ఫ్రెండ్స్ అయినారు అని ఈ టైప్లో చెప్పినారు అనమాట. ఒక టైప్లో ఫేవరెట్ అనుకోండి లేదా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఇంకొక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినారు. అండ్ ఆ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే సెత్ రాలిన్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఇంత మంచి పొజిషన్లో ఇంత మంచి ప్లేస్లో ఉన్నాడంటే అది ఎక్కడున్న కారణము మన సెత్ రాలిన్స్ అంట. అండ్ ఈ మాట రోమన్ రేన్స్ చెప్తాడు కావాలంటే ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్తున్నారు. బట్ రోమన్ రేన్స్ కొన్ని ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పినారంటే బ్రాక్ లెస్నర్ ఉంటేనే రోమన్ రేన్స్ ఉన్నాడని ఈ టైప్లో ఇంతమంది చెప్పినారనేమాట. బ్రాక్ లెస్నర్ వల్ల రోమన్ రేన్స్కి ఇంత మంచి పేరు వచ్చిందని రోమన్ రేన్స్ స్వయంగా చెప్పినారు. బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటున్నారంటే రోమన్ రేన్స్ ఇంత మంచి ప్లేస్లో ఉన్నాడంటే దాని ఇంకా ఎక్కడనో కారణము మన సెత్ రాలిన్స్ అంట. అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు. కోడీ రోడ్స్ రిటర్న్ చేయగానే కోడీ రోడ్స్కి ఫస్ట్ అపోనెంట్ ఎవరు ముందు వచ్చినారు, సెత్ రాలిన్సే కదా. సో అందుకని కోడీ రోడ్స్కి ఇంత మంచి పేరు వచ్చిందంటే కోడీ రోడ్స్ ఇంత మంచి పొజిషన్లో ఉన్నాడంటే అది ఎక్కడున్న కారణం మన సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు రీసెంట్లీ. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు చెప్పవచ్చు, మీ కామెంట్లు చెప్పండి. సెత్ రాలిన్స్ స్టేట్మెంట్ పైన మొత్తం అంటే మీ రియాక్షన్ మీ కామెంట్స్లో కంపల్సరీ ఇవ్వాలి బాస్. అండ్ అంతేకాదు
ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇంకో పోస్ట్ గురించి, అంటే మన WWE రాక్ అండ్ రోమన్ రైన్స్ కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసి అనమాట V1 సైన్ పెట్టింది. సో దీని అర్థమైంది అంటే WWE ఒక టీజ్ ఇస్తుందా రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ గురించి ఒక టీజ్ అది మేబీ అని చెప్పలేమన్నమాట. బట్ మన WWE అంటే కొన్ని పోస్టే చేసిందన్నమాట. జస్ట్ నార్మల్ పోస్ట్ బి కావచ్చు, లేదా ఆయన ఫీచర్ కోసం ఏదైనా మంచి టీజ్ బి కావచ్చు అనమాట. ఒక మ్యాచ్ టీజ్ లైక్ రోమన్ వర్సెస్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ మధ్యలో. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నెక్స్ట్ ఏంది రోమన్ రైన్స్ కోసం అని చాలామంది మనసు చిన్న క్వశ్చన్ కదా. సో మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి అనమాట. అండ్ రూమర్స్ ప్రకారం ఒకవేళ డ్రూ మ్యాకింటైర్తో ఫీల్డ్లో కనిపిపోతే మేబీ మన రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెట్టొచ్చంట. అండ్ రోమన్ రైన్స్ రాయల్ రంబల్లో ఫైట్ చేయగా చాలా సంవత్సరాలు అయిపోయింది బాస్. ఎందుకంటే నియర్లీ 4 సంవత్సరాలు అయితే మన రోమన్ రైన్స్ ఛాంపియన్ ఉన్నారనమాట. సో అందుకే 4 సంవత్సరాల నుంచి రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేయలేదు. సో అలాంటిది ఇప్పుడు ఈసారి రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే నిజంగా చాలా క్రాక్ ఉంటాయన్నమాట. బట్ రోమన్ రైన్స్ గెలుస్తారా అంటే మేమేం చెప్పలేము. ఒకవేళ రోమన్ రైన్స్ గెలిస్తే మొత్తం సినిమానే మారిపోతాయన్నమాట. రోమన్ వర్సెస్ కోడీ బి కావచ్చు. అండ్ రోమన్ రైన్స్ కోసం కోడీ మ్యాచ్లో ఇంటరప్ట్ చేయొచ్చు మన ద రాక్ అండ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ బి కావచ్చు అనమాట. రెసల్ మేనియా కోసం రోమన్ వర్సెస్ కోడీ, అంటే మన రోమన్ వర్సెస్ కోడీ వర్సెస్ ద రాక్ బి కావచ్చు. నేను చెప్పాను ఒకవేళ రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలుస్తారు, లేదా ద రాక్ సర్ప్రైజ్ ఇచ్చి ద రాక్ గెలిచేస్తారా 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ మేమేం చెప్పలేమన్నమాట. సో అండ్ ఇంకొకటి, ఇప్పుడు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగు పెడితే డ్రూ మ్యాకింటైర్తో ఫీల్డ్లో ఉండడా అంటే మేమేం చెప్పలేదు. దానికంటే ముందు మేబీ డ్రూ మ్యాకింటైర్తో ఫీల్డ్ స్టార్ట్ కావచ్చు, లేదా డైరెక్ట్గా రాయల్ రంబల్లోనే స్టార్ట్ కావచ్చు కదా. డ్రూ మ్యాకింటైర్తో ఫీల్డ్ మేము చెప్పలేదు, లేదా ద రాక్తో ఈ ఫీల్డ్ స్టార్ట్ కావచ్చు అనమాట. సో ఎటు తిరిగి ఈ రాయల్ రంబల్ కోసం అయితే రోమన్ రైన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. సో రోమన్ రైన్స్ అయితే అడ్వర్టైజ్ ఉన్నారు కాబట్టి 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కనిపించే ఛాన్సెస్ రోమన్ రైన్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రెజెంట్ కోసం. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు బాస్, మీరు చెప్పండి. నేనైతే మొత్తం ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ రూమర్స్ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరేమంటారు? రోమన్ రైన్స్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో అడుగుపెట్టి రాయల్ రంబల్ మ్యాచ్ గెలిస్తే మంచిదా, లేదా అక్కడ నుంచి ఇంకో ఫ్యూడ్ ఏమైనా స్టార్ట్ అయితే మంచిదా, లేదా దానికంటే ముందే స్టార్ట్ అయిపోతుందా? మీ ప్రకారం ఇప్పుడు మీకేమిస్తుంది మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా, ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మీరు మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ కొత్త అయితే మీరు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది బాస్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.